నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి రెంటపాళ్ల పర్యటన, శివనాగమల్లేశ్వరరావు పరామర్శ యాత్ర నేపథ్యంలో జరిగిన 2 మరణాలు నేపథ్యంలో సింగయ్య మరణం మీద జగన్మోహన్ రెడ్డి మీద కేసు నమోదైంది. ఆయన A2గా ఉన్నారు. ఆ కేసు వాయిదాలు పడింది ఇంకో 2 వారాల పాటు. సరే, ఆ విషయం అట్లుంచితే ఇద్దరు మరణించారు. జయవర్ధన్ అనే కుర్రాడు సత్తెనపల్లిలో తోపులాటలో ఊపిరాడక చనిపోయాడు. సింగయ్య స్వయంగా జగన్మోహన్ రెడ్డి కారు టైర్ కింద నలిగి రైట్ టైంకి హాస్పిటల్కి తీసుకెళ్ళక చనిపోయాడు. ఈ కేసు కోర్టులో ఒక పక్క ఉండగా జగన్మోహన్ రెడ్డి క్వాష్ పిటిషన్ వేసి ఒకవైపు వాదనలు నడుస్తున్నాయి. వాయిదా పడింది 2 వారాలు. ఈ కేసు విషయంలో చోటు చేసుకున్న కీలకమైన అంశం, సింగయ్య భార్యని వాళ్ళ పిల్లల్ని జగన్మోహన్ రెడ్డి తన ఇంటికి పిలిపించుకొని పరామర్శించి ఆమె చేత బయటకు వచ్చి మళ్ళీ ఒక మీడియాతో ఒక స్టేట్మెంట్ ఇప్పించారు. జగన్మోహన్ రెడ్డి మంచి నాయకుడు, మాకు అండగా నిలబడ్డాడు. లోకేష్ గారు వాళ్ళ మనుషుల్ని 50 మందిని పంపించి మేము చెప్పినట్టు చెప్పండి అని చెప్పారు. మీకేం భయం లేదు, మేము చూసుకుంటా ఉన్నారు. కానీ నేను వాళ్ళకేమీ చెప్పలేదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని బాగా చూసుకుంటున్నాడు కాబట్టి మేము వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయలేదు. సకాలంలో హాస్పిటల్కి తీసుకుపోయి ఉంటే బాగుండేది. కానీ ఆయన బాగానే మమ్మల్ని గుర్తుపట్టి మాట్లాడారు. కానీ అంబులెన్స్లోనే ఏదో జరిగింది అని అంటే అక్కడ ఆయన గాయపడిన వెంటనే వైసీపీ కార్యకర్తలు వాళ్ళ కార్లలో తీసుకెళ్ళడానికి ప్రయత్నించారు. కానీ అక్కడ ఉన్నవాళ్ళు అంటే ఎవరు? బహుశా పోలీసులేమో ఆ ఉద్దేశంతో, ఎవరో చెప్పలేదు. అక్కడ ఉన్నవాళ్ళు లేదు అంబులెన్స్ వచ్చేదాకా ఆగండి అని అక్కడే ఉంచారంట సింగయ్యని. అక్కడే ఉంచి అంబులెన్స్లో ఎక్కించారు. అంబులెన్స్లో ఎక్కించిన తర్వాత ఆయన బాగానే ఉన్నారు, కానీ అంబులెన్స్లోనే చనిపోయారు అనేది ఏమో చెబుతున్నది. మరి గుర్తుపట్టారు, ఆయన పేర్లు కూడా చెప్పారు, ఊరి పేరు చెప్పారు, భార్య పేరు చెప్పారు, కొడుకు పేరు చెప్పారు, అందరి పేర్లు చెప్పారు అన్న. అది ఎక్కడో అర్థం కాల నాకు కూడా విన్నప్పుడు. మరి ఇది ఆల్రెడీ కేసు విచారణలో ఉండగా, జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో A2గా ఉండగా, మరి బాధితులని ఇలా పిలిపించుకొని మాట్లాడడం ఎట్లా చూడాలి? కోర్టులు ఎట్లా పరిగణలోకి తీసుకుంటాయి? అసలు ఇలాంటి ఒక సంఘటన జరిగినప్పుడు డెఫినెట్గా బాధితుల పక్షాన, లేకపోతే ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా, వాళ్ళని పిలిపించుకొని వాళ్ళ మనసు మార్చకుండా కొంత ఇంటెలిజెన్స్ నిఘా వాళ్ళ మీద ఉంటుంది కదా. ఎక్కడ తప్పు జరిగింది? జగన్మోహన్ రెడ్డి పిలిపించుకోవటం సబబేనా? ఇంటెలిజెన్స్ లేకపోతే వాళ్ళ మీద ఉండాల్సిన నిఘా ఏమైంది? జడ్జి రామకృష్ణ గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం రామకృష్ణ గారు. నమస్కారం గోపి. మొట్టమొదట ఆమె స్టేట్మెంట్ చూసినప్పుడు మీకు ఏమనిపించింది సార్? మేరీ అనే ఆమె స్టేట్మెంట్, సింగయ్య భార్య. గోపి, ఇక్కడ ఒక ఒక వ్యక్తి చనిపోయాడు. ఆయన చనిపోయినప్పుడు ఆ ఆ స్పాట్ లో ఆమె లేదు. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అవును. కానీ జగన్మోహన్ రెడ్డి A2గా ఈ కేసులో ఉన్నాడు, ముద్దాయి. అంటే న్యాయశాస్త్రం ప్రకారం, న్యాయ సూత్రాల ప్రకారం, చట్టం ప్రకారం ఏ ముద్దాయి కూడా ఆ కేసుకు సంబంధించినటువంటి సాక్షులను కలవడానికి కానీ, ప్రలోభ పెట్టడానికి కానీ, భయపెట్టడానికి కానీ చట్టము అనుమతించదు కదా. మరి జగన్మోహన్ రెడ్డికి అన్ని అనుమతులు వచ్చేస్తాయి. చట్టం అనుమతిచ్చేస్తుంది, ప్రభుత్వం అనుమతిస్తుంది. ఆయన చేసే కార్యక్రమాలన్నిటికీ రాజముద్ర వేస్తోంది కూటమి ప్రభుత్వం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని కలవడానికి బాధిత కుటుంబ సభ్యులు వెళుతున్నారన్న సమాచారమే ప్రభుత్వం దగ్గర లేదా? అలా కలవకూడదనే సంగతి చట్టంలో ఉందన్న సంగతి పోలీసులు కానీ ప్రభుత్వానికి తెలియదా? మరి తెలిసినా కూడా ఎందుకు సాక్షులను ముద్దాయి ముందర ప్రవేశపెట్టారు? ఇక్కడ ప్రలోభానికి అవకాశం ఉంది, బెదిరించడానికి అవకాశం ఉంది, అనేక రకాలుగా సాక్షులను
తన వైపు తిప్పుకోవడానికి ముద్దాయికి అవకాశం ఉంది. అవునా కాదా? మరి ఇన్ని అవకాశాలు జగన్మోహన్ రెడ్డికి కూటమి ప్రభుత్వం ఎందుకు ఇచ్చింది అని నేను ప్రశ్నిస్తున్నాను. మీకు న్యాయశాస్త్రం గురించి తెలియదా? చంద్రబాబు నాయుడు గారు, మిమ్మల్ని అడుగుతున్నా, మీకు న్యాయశాస్త్రం గురించి తెలియదా? చట్టం గురించి తెలియదా? లేకపోతే నువ్వు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఆడుతున్న దొంగ నాటకమా ఇది, ప్రజలను బలిపశులు చేయడానికి? నువ్వు జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడే కాపాడుతున్నాడని నేను ఈరోజు అభియోగం చేస్తున్నాను, చెప్తున్నా. చంద్రబాబు నాయుడు కాపాడకపోతే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే జైల్లో ఉండేవాడు. ఆయన కేసులు కూడా విచారణ జరిగిండేటివి. ఈరోజు కోర్టు తీర్పిస్తుంది ఇన్వెస్టిగేషనే చేయొద్దని. ఈయన సాక్షులు పిలిపించుకొని పబ్లిక్ గా మీటింగ్ పెట్టుకుంటాడు. రేపు పొద్దున్న కోర్టులో మరో జడ్జి వస్తాడు. ఆ జడ్జి లీవ్ పెట్టాడని ఈ జడ్జి దగ్గరకు వస్తే ఈ జడ్జి గారు బంగారు పల్లెంలో మిఠాయి పెట్టి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి, తినుకుంటే కూర్చోబెట్టా అని. మరి ఇంకో జడ్జి వస్తాడు, మీరేం చేశారు ఇన్వెస్టిగేషన్ అని అడుగుతాడు. ఏం చేశారు ఇన్వెస్టిగేషన్ పోలీసు వాళ్ళు? ఇంకా అయ్యా జగన్మోహన్ రెడ్డి సాక్షులు ప్రభావితం చేస్తున్నాడు, సాక్షులతో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవుతున్నాడు, సాక్షులను పిలిపించుకొని మాట్లాడుతున్నాడు, ఇది న్యాయ సూత్రాలకు విరుద్ధము, ఇటువంటి వాళ్ళని జైల్లో పెట్టాలి అని ఎలా పోలీసులు ఇప్పుడు కోర్టు ముందర నివేదన చేయగలుగుతారు? గోపి గారు, ఈ విషయాన్ని ఇంకా కోర్టు ముందరికి ఎవరు తీసుకెళ్తారు? ఎలా తీసుకెళ్తారు? నువ్వు ఆపే ఇన్వెస్టిగేషన్ అన్నాడు, ఆపేశారు. కరెక్ట్ కరెక్ట్. ఇక్కడ ప్రశ్న, ఎవరు తీసుకెళ్ళాలి? ఇట్లా సాక్షులను పిలిపించుకున్నారు, లేకపోతే కుటుంబ సభ్యుల్ని పిలిపించుకున్నారు, బాధితుల్ని పిలిపించుకున్నారు, ముద్దాయిగా ఉన్న వ్యక్తి అనేది ఎవరు మళ్ళీ కోర్టుకి కంప్లైంట్ చేయాలి? పోలీసులే కంప్లైంట్ చేయాలి. పోలీసుల బాధ్యత. ఆ కేసు విచారణ చేస్తున్న ఐఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాధ్యత అది. ఇక్కడ ఒకటి గమనించాలి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పిలిపించుకొని ముద్దులు పెట్టి పరామర్శ చేసి పంపించాడు అంటే ఒక రకంగా సరే అనుకుందాం. కానీ లోకేష్ గారి ప్రస్తావన తీసుకురావడం ఏంటి? లోకేష్ గారు మనుషులు పంపించారు, మా దగ్గర కాగితాల సంతకాలు తీసుకున్నారు, ఆమె ఇక్కడ చెప్పడానికి అవసరం ఏంటి? నేను ఒకటి చెప్తున్నా, పసిపిల్లలు తాగే పాలు కల్తీ అయిపోతున్నాయి, తినే తిండి కల్తీ అయిపోతుంది, పీల్చే గాలి కల్తీ అయిపోతుంది, కట్టుకున్న బెల్లాలు కల్తీ అయిపోతున్నాయి. సింగయ్య ఆత్మ ఎంతగా ఘోషిస్తుందో ఇప్పుడు ఆయన భార్య చేసిన ఈ నీచపు పనికి. డబ్బులు కాసుపడి ఎంతకైనా తెగిస్తారా? ఆ డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎందుకు నిషేధించదు? చేస్తే గీస్తే ప్రభుత్వం సాయం చేయాలి, ప్రజా ఖజానా నుంచి సాయం చేయాలి. చంపేసిన వారు డబ్బులు ఇస్తే అది ఎలా సహాయం అవుతుంది? ఈ సంస్కృతి మంచిదా సమాజానికి? నేను ఒకటి చంపేసి ₹1 ఇస్తా, నన్ను ఫ్రీగా వదిలిపెట్టేస్తారా జగన్మోహన్ రెడ్డి లాగా? నేను అదే అడుగుతున్నా. నాకు ఒక శత్రువు ఉన్నాడు, వాడిని నేను చంపి వాడి పిల్లానికి ₹1 ఇస్తా, వదిలేస్తారా నన్ను? అస్సలు నేను కూడా చేస్తారా మీరు? అదే అడుగుతున్నా. కల్తీ అయిపోయారు, న్యాయమూర్తులు కల్తీ అయిపోయారు, పోలీస్ అధికారులు కల్తీ అయిపోయారు, ముఖ్యమంత్రి కల్తీ అయిపోయాడు, వ్యవస్థ కల్తీ అయిపోయింది, పిల్లలు కల్తీ అయిపోతున్నారు. భర్త చనిపోతే చక్రాల కింద పడి నలిగిపోతే ఆ భార్య మాట్లాడవలసిన మాటలేనా ఇవి? ఎలా మా దళిత బిడ్డలను మీరు ఎలా వాడేసుకుంటున్నారు? ఒక్క నిమిషం. వారి సామాజిక మానసిక పరిస్థితి కేవలం కల్తీ అయిపోయి మాట్లాడుతున్నదా, లేకపోతే ఎవరైనా ప్రలోభ పెడితే, లేదా ఇంకెవరైనా బెదిరిస్తే, లేదా ఇంకెవరైనా డ్రైవ్ చేస్తే చేస్తున్నదా అనేది కూడా చూడాలి కదా రామకృష్ణ గారు. కేవలం ఆమె కల్తీ అయిపోయిందని కల్తీ చేశారు, భయపెట్టారు, నీకున్న బిడ్డలను చంపేస్తాం, మేము రాసింది మీ చెప్పింది తెల్లవారు నుంచి సాయంత్రం దాకా ఆమె దగ్గర పెట్టే ఇచ్చారు లోకేష్ మాట చెప్పించడం కోసం.
ఆ స్క్రిప్ట్ నేర్పించడం కోసం నానా అవస్థలు పడ్డారు. ఆమె నేర్చుకోలేకపోయింది. లోకేష్ పేరు బయట చెప్పించడం కోసం జగన్మోహన్ రెడ్డి ఇంత నాటకం ఆడుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నాడు? తన పోలీస్ యంత్రాంగాన్ని ఏం చేశాడు? తనేం చేస్తున్నాడు? లోకేష్ గారి భవిష్యత్తును నాశనం చేయడానికి మీరంతా కంకణం కట్టుకున్నారా? లోకేష్ గారికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తారా? మాట వెళ్తే రెడ్ బుక్ అని మాట్లాడుతున్నారు. రెడ్ బుక్ ఏమైనా అధికారంలోకి వచ్చిన తర్వాత పుట్టిందా రెడ్ బుక్? రెడ్ బుక్ ఎప్పుడు పుట్టింది? లోకేష్ గారి పాదయాత్రలో పుట్టింది. ప్రజల ఆమోదమోగ్యం పొందింది. ప్రజలు రెడ్ బుక్ ను ఆమోదించారు. అవినీతి పరులైన పోలీస్ అధికారుల పేర్లు, అవినీతి దుర్మార్గులైన వైసీపీ నాయకుల పేర్లతో ఉన్న లిస్టును ప్రజలు ఆమోదించి ఓట్లేసి గెలిపించారు. ప్రజామోదం పొందినటువంటి రెడ్ బుక్, రాజ్యాంగం లాగా ఆమోదం పెట్టినటువంటి రెడ్ బుక్, ఆ రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఈరోజు లోకేష్ గారి భవిష్యత్తు పైన నీడలు కమ్మేటట్ల ప్రయత్నం వాళ్ళు చేస్తుంటే, చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చినట్లు జగన్మోహన్ రెడ్డిని ఫ్రీ హ్యాండ్ ఇచ్చి రోడ్డు మీదకి వదిలేస్తుంటే ఎవరి భవిష్యత్తు దెబ్బతింటుందో ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు లోకేష్ గారి పేరు ప్రతిష్టలకు మచ్చ వస్తుందా లేదా? అంబులెన్స్ లో చంపేశారా? ఏమ్మా తల్లి, నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నీ భర్తను బ్రతికించడం కోసం అంబులెన్స్ వచ్చింది. ఇంకా ఏమైనా ట్రాఫిక్ సేఫ్ అయినా కేసు పెడతారా? పెట్టండి. అంబులెన్స్ సిబ్బంది పైన కేసు పెట్టండి. నా భర్త మృతికి కారణం వీళ్ళు, జగన్మోహన్ రెడ్డి కాదని చెప్తున్నావు. రామకృష్ణ గారు, ఆమె సామాజిక పరిస్థితి, నేను అందుకే అంటున్నా, ఆమె పరిస్థితిని అర్థం చేసుకోండి. మీరు ఆమెని అనడం కరెక్ట్ కాదేమో అని నా అభిప్రాయం. ఆమెని ప్రలోభ పెట్టిన వాళ్ళు లేదా ఆమెతో అలా చెప్పించిన వాళ్ళు ఎవరో ఉండి ఉంటారు. ఆమెను నేరుగా అనడం కరెక్ట్ కాదేమో అని నా అభిప్రాయం. ఆమె ఉన్న పరిస్థితి మనం అర్థం చేసుకోవాలేమో కదా. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, నాకు అవసరం లేదు. దుర్మార్గుడిగా చూడమే నా నైజం. తప్పు చేసిన వాడిని తప్పులు పట్టడమే నా నైజం. మీరు సమర్థిస్తారమే సమర్థించండి, నేను సమర్థించను. అంబులెన్స్ లో నా భర్తకి ఏదో జరిగిందని అంటున్నటువంటి ఈమె ఎవరిని కాపాడడం కోసం మాట్లాడుతోంది. అంటే అంబులెన్స్ లో పనిచేసే వాళ్ళందరూ కూడా పేషెంట్లు చంపేస్తున్నారనా మీ అభిప్రాయం? అంటే నేను సమర్థించడం కాదు, వెనక ఉన్న వ్యక్తుల్ని, వెనక ఉన్న ఫోర్సెస్ని అర్థం చేసుకోవాలేమో కదా అంటున్నాను నేను. వెనక ఉన్న వాళ్ళని అర్థం చేసుకొని, ముందు ఉన్నవాడు అర్థం చేసుకొని, చుట్టూరు ఉన్న వాళ్ళని అర్థం చేసుకొని ప్రయాణం చేయడానికి ఇదేమి రాజకీయ చక్రం కాదు. సమాజం ఒక కామన్ మ్యాన్ గా మాట్లాడుతున్నా. ఆమె వెనకాల ఎవరున్నారని నాకు అనవసరం. ఆమె మాట్లాడిందా లేదా? ఆమె దగ్గర లోకేష్ ప్రస్తావన ఎవరు తెప్పించింటారు? మీకు తెలియదు ఆ మాత్రము? ఎలా మాట్లాడుతుందామే? నీ భర్త చనిపోయి ఇంకా కర్మకాండలు కూడా కాలా, అప్పుడే నీ డబ్బులు అంతా ఇదైపోయాయా? ఆ డబ్బులతోనే బ్రతికేస్తామనుకో. నికృష్టమైనటువంటి జాతుల వల్ల ఈ సమాజం ఇంత నాశనం అయిపోతుంది. డబ్బు కోసం కక్కుర్తిపడి గడ్డి తినే జాతి వల్లనే ఈ సమాజం ఇంత నాశనం అయిపోతుంది. ప్రతి ఒక్కరికి డబ్బే కావాలి, ప్రతి ఒక్కరికి డబ్బే కావాలి, అంతా డబ్బే. అదే అడుగుతున్నా నేను. ఈరోజు పెట్టండి కేసులు, ఇంకా అంబులెన్స్ డ్రైవర్ పైన పెట్టండి, అంబులెన్స్ లో ఉన్న స్టాఫ్ పైన పెట్టండి. ఆ వాడిని ఎత్తి కంపులో పడి ఉన్నటువంటి వాడిని తీసి అంబులెన్స్ ఎక్కించిన పోలీసుల పైన పెట్టండి. జగన్మోహన్ రెడ్డికి వీరతిలకం దిద్దండి, జైజాలు కొట్టండి. అదేగా మీరు చేస్తున్న పని. ఏమయ్యా మాటలితే దళితులు అంటారు. దేనికోసం? అమ్ముడిపోయే జాతి కాబట్టి దళిత జాతి అందరికీ ఉపయోగపడుతున్నారు, మీ జాతికి తప్ప. ఒక పక్క రెడ్లకు ఉపయోగపడతారు, ఒక పక్క కంపలకు ఉపయోగపడతారు, ఒక పక్క కాపులు ఉపయోగపడతారు. మీకు మీరు ఎప్పుడు ఉపయోగపడరు. ఒకరి సంఖ్య నాకడం తప్ప మీ స్వతంత్రంగా బతకడం మనకి చేత కాదు. అలా నాశనం చేసేశారు, జాతిని నిర్వీర్యం చేసేశారు, అందరికీ సామంతులు చేసేశారు, చవటలు చేసి పానుకారు. కళ్ళకు కట్టినట్లుగా వీడియో కనబడుతుంటే పోలీసులు అది మార్పింగ్ కాదని ఫోరెన్సిక్స్ రిపోర్ట్ వస్తుంటే
ఏ ఆడదైనా ఇన్ని సంవత్సరాలు సంసారం చేసిన ఓ ఆడది అలా ప్లేట్ పిరాయించి మాట్లాడుతుందా? ధర్మమా? ఎందుకు నీ పైన సానుభూతి ఉండాలి ప్రజలకి? ఎందుకు మీలాంటి వాళ్ళ పట్ల మాలాంటి వాళ్ళు మాట్లాడాలి నోరు దించుకొని? మీకు కావాల్సిన నోట్ల కట్టలే కదా, సంపాదించండి, ఏ విధంగానే సరే సంపాదించుకోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి పొగుడు లోకేష్ గారిని ఎలా తిడతావు నువ్వు? ఆయన పేరు ఎలా ప్రస్తావన తీసుకొస్తావు? ఆయన మనుషులు వచ్చారు నీ దగ్గరికి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ చుట్టూరా ఎంత విజిలెన్స్ ఉంటుందో తెలియదా? దీన్ని న్యాయస్థానాలు ఎట్లా పరిగణలోకి తీసుకుంటాయి? దీన్ని ఇలా పరామర్శించడాన్ని ఎట్లా పరిగణలోకి తీసుకుంటాయి? నా బోసానం తీసుకుంటాయి న్యాయస్థానాలు. బోసానం పరిగణలోకి తీసుకుంటేది. అది కోర్టు దృష్టికి వెళ్తుంది అనుకుంటున్నావా నువ్వు? ఇన్వెస్టిగేషన్ స్టే అయిందా లేదా? ఎవరు చెప్పాలి ఇప్పుడు? ఎవరు చెప్తారు కోర్టు ముందర విషయాన్ని? ఎలా వెళ్తుంది కోర్టు దృష్టికి? అదే కదా వాడి ప్లాను. ఆ జడ్జి చేస్తున్న పని కూడా అదే కదా. ఏమయ్యా, ఇన్వెస్టిగేషన్ చేయకూడదా? కేసులు ఆపేస్తావని ఇష్టం వచ్చినట్లు. నువ్వు కావాలంటే వాడి ఇంటికి వెళ్ళు, వాడు కోసి పెట్ట మేకప్ మాంసము తిను, బలుసు కొవ్వు పెంచుకో. దేశాన్ని ఇలా నాశనం చేసేస్తారేంటి? సమాజాన్ని ఎలా చూడాలి ఇప్పుడు దీన్ని? ఒక జడ్జి లీవ్ పెడతాడా? ఇంకో జడ్జి వచ్చి తీర్పిస్తాడా? ఎక్కడైనా ఉందా ఇది? స్టే చేసేస్తాడా? వరలరామయ్య ఏదో మాట్లాడాని ఆయన మీద ఇరుసుకుపడుతున్నారు ఇప్పుడు, న్యాయస్థానాన్ని కించపరుస్తున్నాడని. నేను మాట్లాడుతున్నదే మాటలు. కడుపు కాలదా? ఏమైపోయింది న్యాయం? కోర్టుకు, తీర్పుకు, జడ్జికి అంటూ కొండవారు సుధాకర్ రెడ్డి పాట పాడుతుంటే దానికి తబలా కొడతారా మీరు? విషయంలోకి వస్తే ఎట్లా తీసుకోవాలి? యాక్చువల్గా ఎట్లా తీసుకోవాలి? దీన్ని ప్రలోభ పెట్టినట్టే తీసుకోవాలా? దాని కిందకే వస్తుందా? 100% సాక్షులను ప్రలోభ పెట్టినట్లే తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డిని మరో కేసు రిజిస్టర్ చేయాలి. వాడిని 2 కేసులు అరెస్ట్ చేయాలి ఇప్పుడు. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే ఇంటెలిజెన్స్ ఏమైంది? వీళ్ళు బాధిత కుటుంబం ఎవరు కలుస్తున్నారు, ఏమన్నా ప్రలోభ పెట్టే అవకాశం ఉందా? ఆల్రెడీ కోర్టు కేసులో ఉంది కాబట్టి ప్రభుత్వం తన పని తాను చేయాలి కదా. ఇక్కడ ఎందుకు ఇంటెలిజెన్స్ కనిపెట్టలేకపోయింది, లేకపోతే ఆపలేకపోయింది? పోలీసులు ఎందుకు వాళ్ళని ముద్దాయి కలవకుండా ఆపలేకపోయారు? ఇక్కడ చంద్రబాబు నాయుడు పొమ్మని చెప్పాడు పోలీసులకి, ఎస్పీకి. చంద్రబాబు నాయుడు చెప్పాడు, మీరు చూసి చూడనట్లు ఉండండి అంతే. అలా కాదు, ఆయన ఎందుకు చెప్తారండి? ముఖ్యమంత్రి ఈ కేసులో వెళ్ళి చంద్రబాబు నాయుడు చెప్పాడు, నా స్నేహితుడు కొడుకు చూసి చూడనట్లు ఉండండి అని చంద్రబాబు నాయుడు చెప్పాడు. ఏంటి మీరు సీరియస్గా అంటున్నారా? సీరియస్, 100% చంద్రబాబు నాయుడే కాపాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. నేను ముందే చెప్పాను కదా. టైం వచ్చినప్పుడు ఒకటి అంటారు, ఎప్పుడు అరెస్ట్ చేస్తారండి జగన్మోహన్ రెడ్డిని అడిగితే ఈయన తాజ్ఫామ్ వేసిట్లు వేసిపోతున్నాడు. ఎందుకు అంత బాధ ఆయనకు? ఏమైనా చంద్రబాబు నాయుడు ఆస్తి రాసిమన్నారు ఎవరైనా? అయ్యా, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అరెస్ట్ చేస్తారని అడిగితే ఈ మనిషి తాజ్ఫామ్ లాగా వేసిపోతున్నాడు ఈ ముఖ్యమంత్రి. నిన్ను చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశాడు కాబట్టి వాడు వేటగాడు. అదే అన్నా నేను. ఇద్దరి మధ్య చదరంగం అని, రాజకీయ చదరంగంలో వాడు వేటగాడు. వాడు చేయగలడు ఏమైనా. బేసిక్గా సింగయ్య వైసీపీ కార్యకర్త, సింగయ్య కుటుంబం కూడా వైసీపీనే అయి ఉంటుంది కదా. అయితే కార్యకర్త ఆత్మహత్య చేసుకుని చనిపోయినప్పుడు నాగమల్లేశ్వరరావు ఇంటికి వెళ్ళి పరామర్శించాడు, ర్యాలీగా విగ్రహావిష్కరణ చేశాడు జగన్మోహన్ రెడ్డి. కానీ సింగయ్య కూడా నీ కార్యకర్తే కదా.
నీ కారు కింద పడి కదా చనిపోయింది. తను ఆత్మహత్య చేసుకోవాలా లేకపోతే ఎవరో చంపలా బాధితులను వెళ్ళి పరామర్శించడానికి? నీ కారు కింద పడి నీ కారణంగా బాధితులుగా మారింది కదా కుటుంబం. జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పరామర్శించాలి కదా ఇంటికి వెళ్ళి. కానీ వాళ్ళని పిలిపించుకోవటం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇక్కడ గోపి, సింగయ్య వైసీపీ కార్యకర్త అంటున్నావు కదా, సింగయ్య వైసీపీ కార్యకర్తని చూపించు ప్రూఫ్. వాళ్ళే అన్నారు కదండి. వాళ్ళనడం కాదు, సింగయ్య వైసీపీ కార్యకర్త అని అదే ఇస్తారు కదా స్లిప్పులు. అవును, మెంబర్షిప్ ఏదో ఉంటుందిగా. చూపించు, అది చూపించమనండి, ఛాలెంజ్ చేస్తున్నా. వైసీపీ కార్యకర్త కాదు, సింగయ్యకు వైసీపీకి సంబంధం లేదు. సింగయ్య కుటుంబం మాదిగ కుటుంబం. చంద్రబాబుతో అభిమానంగా ఉండేవాళ్ళు మాదిగలు. వైసీపీకి ఎటువంటి సంబంధం లేదు. మరి అంటే వాళ్ళందరూ కలిసి వైసీపీ కార్యకర్త అంటుంటే నేను నేను చేసే ఇన్వెస్టిగేషన్, అసలు వాళ్ళు వైసీపీ కార్యకర్తలు ఎలా అయ్యారండి? అసలు ఆయనకు వాళ్ళ ఇంట్లో ఎవ్వరికి మెంబర్షిప్ లేదు ఏ పార్టీలోన. ఆ రోజు 1000 రూపాయలు ఇస్తాము పూలు చల్లాలంటే తీసుకెళ్లారంట లేబర్ గా. ఓకే, ఏ పార్టీలోనూ మెంబర్షిప్ లేదైతే ఎవరికి? ఏ పార్టీలోనూ మెంబర్షిప్ లేదు, చూపించండి. నేను ఛాలెంజ్ చేస్తున్నా అందరికీ. ఏ పార్టీకి సంబంధించిన వాడిని ఒక పార్టీ ముద్ర వేసి ఎందుకు చేస్తారు ఇటువంటివన్నీ? అదే నేను అంటున్నా, తెనాలిలో యువకుల్ని పోలీసులు కొడితే అక్కడికి వెళ్ళి పరామర్శించారు కదా, వాళ్ళు బాధితులు అయ్యారని. మరి సింగయ్య తన కారు కిందే కదా పడి చనిపోయింది, ఆ కుటుంబం బాధిత కుటుంబం కదా, వెళ్ళి పరామర్శించాలి కదా. వాస్తవానికి తెనాలిలో ఆ యువకులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలో కాదో నాకు కూడా తెలియదు. మరి ఇక్కడ వెళ్ళి కదా పరామర్శించాల్సింది, వాళ్ళని పిలిపించుకోవడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇక్కడ గోపి, ఆయన వెళ్ళడానికి చట్టము అనుమతి ఇవ్వదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సింగయ్య వాళ్ళ ఊరికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని పర్మిషన్ అడిగితే రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు సాక్షులు కాబట్టి, ఈయన ముద్దాయి కాబట్టి. ఒక మరి వాళ్ళని పిలిపించుకోవచ్చా? ఆయన పిలిపించుకున్నాడని వేళ అంటున్నావు, వాళ్ళే వచ్చి ఉండొచ్చు కదా. ఓహో, వీళ్ళే వెళ్ళారా? ఓకే, అంతే. వాళ్ళు నా దగ్గరకు వచ్చారు, నాకు వాళ్ళు ఎవరో తెలియదు, మాట్లాడాను, తర్వాత తెలిసింది. నా తప్పేముందంటాడు. ఈడు 1.5 సంవత్సరం జైల్లో ఉండి చదివిన పాఠాలు ఇవన్నీ. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ముందర ఏమీ పనికిరాడు. జగన్మోహన్ రెడ్డి రాజకీయ ఎత్తుగడల పైన చంద్రబాబు నాయుడు అనుభవము, వయస్సు దేనికి పనికిరావు. అలా చూపిస్తున్నాడు, విశ్వరూపం చూపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అన్ని విషయాల్లోన. మనోళ్ళేమో శాంతి, సహనం, కక్షలొద్దు, కార్పణ్యాలొద్దు, న్యాయం ప్రకారం వెళ్దాం, చట్ట ప్రకారం వెళ్దాం అంటూ చెప్తుంటే వాళ్ళు కిందనే గోతులు తవ్వేస్తున్నారు. ఎంత డ్యామేజ్ అయింది అనుకుంటున్నారు మీరు? సింగయ్య భార్య ఇచ్చిన స్టేట్మెంట్ ఎంత డ్యామేజ్ చేసిందో తెలుసా కూటమి ప్రభుత్వాన్ని? అది కూడా మీ ఇంటెలిజెన్స్ కనిపెట్టలేకపోయింది. ఎందుకు కనిపెడతారు ఇంటెలిజెన్స్? ఇప్పుడు ప్రభుత్వం ముందున్న కర్తవ్యం ఏంటి? కర్తవ్యం ఏముంది? స్టాఫ్ మీద కేసు పెట్టి చేతులు దులుపుకోవచ్చు. చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం కాదు, బలిపశులు చేయడం. జగన్మోహన్ రెడ్డి నిర్దోషిగా బయట వస్తాడు, చంద్రబాబు నాయుడు గారికి ఏమి ఇబ్బంది ఉండదు. మధ్యలో ఉన్న అంబులెన్స్ లో ఉన్న వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించారు అని ఒక డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొస్తారు, వాళ్ళను బలిపశువులు చేస్తారు, కేసు క్లోజ్ చేస్తారు. సింగయ్య భార్యకు 1 కోటి రూపాయలు చేరుంటుంది, ఆమె జీవితాంతం ప్రశాంతంగా బతుకుంటుంది. ఇంకెవరికి నష్టము? సమాజానికి ఏమన్నా నష్టం? ఎన్నో జరుగుతుంది. అంబులెన్స్ సిబ్బంది అంతే, అంబులెన్స్ సిబ్బందిని బలిపశు చేస్తారు రేపొద్దున. వాళ్ళ నిర్లక్ష్యం కారణంగానే సింగయ్య చనిపోయాడు. చిన్న గాయాలయ్యాయంట పాపం. ఆమె చెప్తోంది కదా, నా భర్తకు చిన్న గాయాలయ్యాయండి, అంబులెన్స్ లో ఏమో చేసేసారండి. ఏం చేసేసారు అంబులెన్స్ లో? అందుకే అంటారు, ఇప్పుడు ఏదైనా రోడ్డు పైన యాక్సిడెంట్ జరిగితే
ఎవరు ఆపకుండా ఎందుకు వెళ్ళిపోతారు? ఇటువంటివన్నీ చూసే, ఇటువంటి పేరెంట్స్ని చూసే, ఇటువంటి భార్యలను చూసే, ఇటువంటి కొడుకు కూతుర్లను చూసే ఆ చనిపోయిన వాడిని ఎవరైనా సహాయం చేద్దామన్నా కూడా భయపడి ఎందుకు వెళ్ళిపోతారు ఈ రోజుల్లో? బాగా చెప్పారండి. అదే ఇది జరిగింది. ఇది క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇది ఎవడైనా రోడ్డు మీద పడి గిలగ తన్నుకుంటే చూసి వెళ్ళిపోతారు జనాలు. మానవత్వం లేదా అంటాము. మానవత్వం ఎక్కడుంది? మంట కలిసిపోతుంది. కుటుంబ సభ్యుల్లోనే మానవత్వం లేదు. రైట్. ఇప్పుడు ఎలా స్పందిస్తారో చూద్దాం మరి. పోలీసులైనా లేకపోతే ప్రభుత్వం అయినా ఎట్లా స్పందిస్తుందో, కోర్టులైనా చూద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.